హాయ్ హలో. ఈరోజు రొయ్యలు బెండకాయ పులుసు. ఇది మా పిల్లలకి ఇష్టం అన్నమాట. అందుకని మా అబ్బాయి మా కోడలు వచ్చారు ఈరోజు. అందుకని ఇది చేస్తున్నా. ఇది ఎలా చేస్తానో చూపిస్తా. దీంట్లో ఊరే నీసు వాసన వస్తాయన్నమాట. ఈ నీసు వాసన రాకుండా మొత్తం పీల్చేసి ఒట్టి రొయ్యలు కనిపించాలి మనకి. అప్పుడే నీసు వాసన ఉండదు. రొయ్యి ఈ నీళ్ళు అసలు కనిపించకూడదు. అప్పుడే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నీళ్ళన్నీ లేవు, అయిపోయినాయి. నీళ్ళన్నీ వాడిపోయినాయి. ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేసుకున్నాం. కొంచెం వేసుకున్నాను, చూసి మళ్ళీ వేస్తా. చింతపండు పులుసు పిండి పెట్టేసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పులుసు పిండుకున్నాను. ఇది ఎత్తి ఇప్పుడు ఈ రొయ్యల్లో పోసేస్తున్నా. చింతపండు రసం పోసేసాను. అరకప్పు కొబ్బరి మిక్సీ పట్టేద్దాం. వేసేటప్పుడు చూపిస్తాను. ఈ ఉడికే కాబట్టి ఎక్కువ టైం ఉడకబడలేదు. ఇదిగో ఎర్రగడ్డలు వేసేస్తున్నాను. ఇది టమాటాలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు మసాలా వేసేద్దాము. కొబ్బరి పేస్ట్, పొట్టి కొబ్బరి మాత్రమే వచ్చేసింది. అంటే కూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం మనం. ఇంకా అయిపోయింది. ఇలాగే కరెక్ట్గా నేను చూపించిన మోతాదులోనే వేసుకోండి. ఉప్పులు కారాలన్నీ సరిపోతాయి, టేస్టీగా ఉంటాయి. నేను మళ్ళా లాంగ్ వీడియో పేజ్ చేస్తున్నాను, దాని కింద లింక్ ఇస్తాను. మొత్తం దాంట్లో అయితే చెప్పున్నాను, చూసి చేసుకోండి.